వెల్కమ్ టు జనా న్యూస్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1వ తేదీన జరిగే మాలల సింహగర్జన సభకు మహేశ్వరం నియోజకవర్గంలోని రామకృష్ణాపురం డివిజన్, సరూర్ నగర్ డివిజన్ల నుండి వేలాది మంది మాల కులస్తులను, మాల ఉద్యోగులను, మాల విద్యార్థులను, యువకులను తరలిస్తామని తెలంగాణ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేరా బాలకిషన్ తెలిపారు. ఆర్కేపురం డివిజన్ మాలా సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు మూచింతల జగన్, ప్రధాన కార్యదర్శి ఏనుక యాదయ్య ఆధ్వర్యంలో మాలల సింహగర్జన వాల్ పోస్టర్ ను బేరా బాలకిషన్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా బేరా బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన మాలలు కావాలా, బీజేపీ పార్టీని గెలిపించమని బహిరంగంగా ప్రచారం నిర్వహించిన మందకృష్ణ కావాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని అన్నారు. డిసెంబర్ 1వ తేదీన జరిగే మాలల సింహగర్జన సభ చారిత్రాత్మకమైనదని, తెలంగాణలో ఉన్న మాలా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరూ కలిసికట్టుగా వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ మీద తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే మాలల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. అందరికీ జై భీమ్. డిసెంబర్ 1వ తేదీన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మంది మాలలతోని సింహగర్జన జరుగుతున్న సందర్భంలో మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్, రామకృష్ణాపురం చౌరస్తాలో ఉన్నాం. మనమంతా రామకృష్ణాపురం డివిజన్ అధ్యక్షులు మా మూచింతల జగన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి మీ అందరూ కూడా వచ్చినందుకు పేరు అందరికీ కూడా జైభీం తెలియజేస్తూ ఉన్నాం. సోదరులారా, మీ అందరికీ కూడా తెలుసు, మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి డివిజన్లో కూడా ఇలా మాలలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వర్గీకరణ అంటుందో ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా రేపు డిసెంబర్ 1వ తేదీన వేలాది మందితో హైదరాబాద్ నగరంలో బయలుదేరడానికి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆర్కేపురం డివిజన్లో మాలల సింహగర్జన పోస్టర్ని కూడా ఇలా మా జగన్ గారి ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున రేపు డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ మహానగరంలో మీరందరూ కూడా బస్సులలో, లారీలలో, కార్లలో, అవసరం అంటే ఆటోలలో అందరూ కూడా ఇచ్చేసి వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారి నాయకత్వంలో మేడిపల్లి సత్యం గారు, అదేవిధంగా వినోద్ గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు, అంత మాల శాసనసభ్యులందరూ కూడా నడుము కట్టి మాలల ఉన్నతి కోసం, మాలల ఔన్నత్యం కోసం, మాలల గుర్తింపు కోసం ఏదైతే ఈ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా మనందరం కూడా మాలల ఐక్యంగా ఉండాలని చెప్పి మాలలకు సాధించుకునే క్రమంలో రేపు డిసెంబర్ 1వ తేదీన అందరూ కూడా హైదరాబాద్ రావాలని చెప్పి పేరున మా మాల సోదరులందరికీ కూడా మహేశ్వరం నియోజకవర్గం తరఫున మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్.